వీడియో స్పాన్సర్డ్ బై యశికా మల్టీ ఫ్యాషన్స్. మీకు పోచంపల్లి ఉప్పాల అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్ లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా వీళ్ళ సైట్స్ ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్ లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా ఇటువంటి వీళ్ళ శారీస్ ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్ లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, హలో ఎవరైనా మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియో వచ్చేసి షాడో ఫైర్ 2 ఫైనల్ చాప్టర్ అండ్ 52 మ్యాక్స్ లెవెల్ అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే పైన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఓకే, ఇంతకు ముందు బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ తెలుగు సీజన్ 3 అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కూడా చూడబోతే కింద డిస్క్రిప్షన్ లోనే పైన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అంతా ఒకటి ఉంటుంది, బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ అని చెప్పేసి. ఈ ప్లేలిస్ట్ కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఓకే, ఇంకా యశికా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళ పాప పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఓపెన్ చేశారు, లైక్ యశికా అని చెప్పేసి. అందులోనే వాళ్ళ పాపకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అనేది చాలా బాగుంది. ఈ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ నేను ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకునే కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, ఇంకా వీడియో స్టార్టింగ్ నేను ఒక గ్రీటింగ్ వీడియో అనేది చూశారు కదా, అలాంటి వీడియోస్ ని ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. వీడియో స్టార్టింగ్ లో చూపించినటువంటి గ్రీటింగ్స్ తయారు చేయడం కోసం మీకు జస్ట్ 2 యాప్స్ అంటే సరిపోతుంది. ఒకటి కైన్ మాస్టర్ ప్రో వర్షన్, ఇంకోటి నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఎందుకు అంటే మీ వీడియో ఏంటంటే డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ నోట్ ప్యాడ్లో నోట్స్ తీసుకోండి. అది మీకు అప్పుడు ఈజీ అవుతుంది కాపీ పేస్ట్ చేయడం కోసం. నెక్స్ట్ కైన్ మాస్టర్లోనే మీరు వీడియో ఎలా తయారు చేయాలి అంటే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయండి. మీకు కైన్ మాస్టర్ కావాలనుకుంటే కనుక కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లోనే ఏపీకే లింక్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ వస్తుంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, మీరు నేమ్ ఒక యాడ్ చేద్దాం అనుకుంటే కనుక మీ ప్రాజెక్ట్కి నేమ్ అనేది యాడ్ చేయండి, అదే నేమ్తో సేవ్ అవుతుంది. ఒకవేళ నేమ్ ఏమొద్దు అనుకుంటే కనుక యాస్టీజ్ కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇక్కడ 16:9, 9:16 అనగా దీంట్లో ఫస్ట్ ఉంది కదా 16:9, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసింది మీకు డైరెక్ట్గా మీ దగ్గర రిడైరెక్ట్ అవుతుంది. మీ దగ్గర రిడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకున్న ఫైల్ ఎక్కడ ఉన్నదో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఒక ఇమేజ్ లింక్ అనేది ఇస్తాను, ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ మీద చేసి ఫస్ట్ వచ్చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేయండి. ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్స్ తో ఉంటుంది కదా, ఈక్వల్స్ తో మీద క్లిక్ చేయండి. ఈక్వల్స్ తో మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేయండి. ఈ రకంగా సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసిన తర్వాత ఇది మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. ఆప్షన్స్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో 2 నేమ్స్ ఉన్నాయి కదా, ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసేసేయండి.
క్యాన్వాస్ ఓపెన్ చేసిన తర్వాత అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్పేస్ ఉంటే అరెస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్ బ్లూ కలర్ అని పెట్టుకోండి. అది ఎలాగా అంటే ఇక్కడ కలర్స్ ఉంటుంది కదా, కలర్స్ మీద క్లిక్ చేయండి. కలర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి సెట్ చేయండి. కొద్దిగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ ఉంది కదా, బ్లూ మీద క్లిక్ చేయండి. బ్లూ మీద క్లిక్ చేసిన ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత నేను మీకు ఒక 2 ఫాంట్స్ అని ఇస్తాను. ఆ 2 ఫాంట్స్ అనేది మీ కాయిన్ మాస్టర్లోకి యాడ్ చేసుకోండి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఆ ఫాంట్స్ ఉన్న ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఫాంట్స్ ఉన్నాయి కదా, 2 ఫాంట్స్ని మీరు కాయిన్ మాస్టర్లోకి యాడ్ చేసుకోండి. నేను వీటికి సంబంధించిన లింక్స్ కనుక కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే కనుక వీటి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇవి ఎలా యాడ్ చేయాలి అంటే ఏం లేదు, వీటి మీద ట్యాప్ చేయగానే ఇవి ఇక్కడ ఇలాగ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. ఆప్షన్స్ అనేవి ఒక రాకపోతే కనుక మీకు డైరెక్ట్గా కాయిన్ మాస్టర్ యాప్కి రీడైట్ అవుతుంది. కాయిన్ మాస్టర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆల్వేస్ కాలేదు, జస్ట్ వన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఆ సెకండ్ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేద్దాం. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్వేస్ కాలేదు, జస్ట్ వన్స్ సెలెక్ట్ చేసుకోండి. కాయిన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఇది కూడా ఈ రకంగా డౌన్లోడ్ అనేది అయిపోయింది. మీకు ఇప్పుడు ఈ ఫాంట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన లేయర్ మీద ట్యాచ్ చేయండి. లేయర్ మీద ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన ఫాంట్స్ అని ఉంది కదా, ఏఎన్సి, ఈ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఈ ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంది కదా, మై ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. మై ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 మరి యాడ్ చేసుకున్న ఫాంట్స్. ఇంకా రైట్ సైడ్ కావాలి డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. డిలీట్ ఆప్షన్ అంటే ఇక్కడ డిలీట్ అవుతుంది కాయిన్ మాస్టర్లోనే, అక్కడ కాదు. మనం ఇక్కడ ఫస్ట్ నేమ్స్ ఇచ్చాక నేమ్స్కి ఇవ్వాల్సిన సెకండ్ ఫాంట్ అంటే ఇక్కడ ఈ ఫాంట్ ఇచ్చేసిన తర్వాత ఇక సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. ఇది కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా సెంటర్ చేసుకొని కొద్దిగా పైకి పెట్టుకోండి, సెకండ్ లేయర్ కూడా యాడ్ చేసుకోవడం కోసం. ఓకే, ఇది సేవ్ చేసిన తర్వాత ఇంకొకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వర్టెడ్ యూత్ అని ఉంది కదా, ఇది అనేది కాపీ చేసుకోండి. ఇది అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్, టెక్స్ట్, పేస్ట్, దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మరి కలర్ ఈసారి దీనికి బ్లాక్ పెట్టాలి. బ్లాక్ పెట్టిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం రీసెంట్గా మై ఫాంట్స్ యూస్ చేసాం కదా, డిఫాల్ట్గా మై ఫాంట్స్ని తీసుకుంటుంది. తీసుకోకపోతే కనుక మీరు మై ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక పైన ఫస్ట్ ఫాంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయండి, సరిపోతుంది. సేవ్ చేసిన తర్వాత కొద్దిగా ఇది జూమ్ పెడుతుంది ఈ రకంగా. ఇది కూడా సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీట్గా సెట్ చేసుకోండి. నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైకి కూడా అది నీట్గా సెట్ చేసుకోండి. సెట్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఐకాన్ లాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ ఉంది కదా, క్యాప్చర్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోనే మరి ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5th బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ యువర్ లిటిల్ ప్రిన్సెస్ అని ఉంది కదా, దీంట్లోనే ఫస్ట్ లైన్ కాపీ చేసుకోండి. కాకపోతే ఇక్కడ 5th అనేది వదిలేసేయండి. బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది కదా, బర్త్డే సెలబ్రేషన్ అనేది కాపీ చేసుకోండి. ఇదేం కాపీ చేసుకున్న తర్వాత కాయిన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కాయిన్ మాస్టర్ ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ లైన్ మీద ట్యాచ్ చేయండి. ఫస్ట్ లైన్ మీద ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది అరెస్ట్ చేసేయండి. అరెస్ట్ చేసిన తర్వాత ఇందాక మనం కాపీ చేసినాం కదా బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఒక మీద క్లిక్ చేయండి. ఒక మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం చిన్న చేసుకోండి, సైజు కొద్దిగా చిన్న చేసుకున్న తర్వాత సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ నెంబర్ యాడ్ చేయండి. ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్లూ కలర్ని యాడ్ చేయండి. బ్లూ కలర్ని యాడ్ చేసిన తర్వాత ఇక రైట్ సైడ్ పైన టిక్ ఐకాన్ ఉంది కదా, టిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత
కొద్ది జూమ్ చేయండి. కొద్ది జూమ్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి తెచ్చుకోండి. లెఫ్ట్కి తెచ్చుకున్న తర్వాత కొద్ది గ్యాప్ ఇవ్వండి బర్త్డేకి ఫిఫ్త్ నెంబర్కి. దాని తర్వాత దీనికి ఒక ఫాంట్ అనేది యాడ్ చేయండి. ఎలాగంటే ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత రోబోతో బోల్డ్ ఉంది కదా, రోబోతో బోల్డ్ మీద క్లిక్ చేయండి. రోబోతో బోల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత నంబర్ అనేది అయిపోతుంది. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. మీరు లెఫ్ట్ సైడ్ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెంబర్ తీసిన తర్వాత ఇది క్యాపిటల్స్ చేంజ్ చేయండి. క్యాపిటల్స్ చేంజ్ చేసిన తర్వాత అది 5th 6th లేదా 10th అనేది ఉంటుంది కదా, అలాగా దానికి సంబంధించిన లెటర్ అనేది యాడ్ చేయండి. 5th కాబట్టి టీహెచ్ అనేది యాడ్ చేయండి. టీహెచ్ యాడ్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇది కొంచెం కింద తెచ్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నెంబర్ మీద యాడ్ చేయండి. నెంబర్ మీద యాడ్ చేసిన తర్వాత నెంబర్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి ఈ రకంగా. ఎందుకంటే మీకు ఈ నెంబర్ అనేది ఈ మాత్రం పెద్దగా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ టీహెచ్ మీద క్లిక్ చేయండి. టీహెచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం చిన్నగా చేసుకోండి ఈ రకంగా. దాని తర్వాత ఇక్కడ ఇది 5కి రైట్ సైడ్ పైన కార్నర్లో సెట్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కొంచెం రైట్కి సెట్ చేసుకోండి ఈ రకంగా. ఇక్కడ టీహెచ్ అనేది బర్త్డే మీదకి వచ్చినట్టు చూసుకోండి ఈ రకంగా. నెక్స్ట్ 5 అనేది కూడా ఈ రకంగా చూసుకోండి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ నోట్ అనేది ఓపెన్ చేయండి. నోట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ అవర్ లీటర్ ప్రిన్సెస్ అంటుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. క్యాన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక సెకండ్ లైన్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ లైన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం అరెస్ట్ చేసేయండి. ఇది మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత దీని కొద్దిగా చిన్నగా చేసుకోండి. దీని కొద్దిగా చిన్నగా చేసుకొని ఇలా సెంటర్ వచ్చినట్టు చూసుకోండి ఈ రకంగా. దీని తర్వాత మరి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ కదా, క్యాప్చర్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేమ్ లేయర్ అనేది యాడ్ చేసుకోండి. నేమ్ లేయర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇవన్నీ అరెస్ట్ చేసేయండి, ఒక్క ఫస్ట్ లైన్ తప్ప. ఈ లేయర్స్ అనేది డిలీట్ చేయాలి అంటే ఏదో ఒక లేయర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన డస్ట్బిన్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఆ లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీరు నోట్ ప్యాడ్ దాకా వెళ్ళండి. నోట్ ప్యాడ్ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఏ నేమ్ అయితే యాడ్ చేద్దాం కదా ఆ నేమ్ అనేది ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత క్యాన్వాస్ అనేది ఓపెన్ చేయండి. క్యాన్వాస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ లేయర్ని ట్యాప్ చేయండి. లేయర్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఉంది, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఎరేస్ చేసేయండి. మొత్తం ఎరేస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ అనేది యాడ్ చేయండి. నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా రైట్ సైడ్ సెట్ చేయండి. రైట్ సైడ్ సెట్ చేసిన ఇక్కడ ఒక రెడ్ లైన్ వస్తుంది. రెడ్ లైన్ అంటే సెంటర్లో ఉన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది క్లోజ్ చేసేయండి. ఆప్షన్స్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఒక పిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ లేయర్స్ ఉంటుంది. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఉంటుంది. మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఆ ఫోటో అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది కదా, ఎంత మీద క్లిక్ చేసేయండి. ఎంత మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రాపింగ్ ఉంటుంది కదా, క్రాపింగ్ మీద క్లిక్ చేయండి. క్రాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా క్రాప్ చేసుకోండి. మీకు ఫోటో ఎంతవరకు అంతవరకు క్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి సెట్ చేయండి ఫోటోని ఈ రకంగా. దాని తర్వాత ఇంకొద్దిగా చిన్నగా చేసుకోండి. ఇది కొంచెం సెంటర్కి మార్చుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ అనిస్తుంది కదా, మాస్క్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మాస్క్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెదర్ అనిస్తుంది కదా, ఫెదర్ని కొద్దిగా పెంచుకోండి 33 వరకు. కొంచెం ఎక్కువ పెంచుకునే కూడా పర్లేదు, బాగుంటుంది ఎఫెక్ట్ అనేది. దాని తర్వాత ఇక్కడ షేప్ అనిస్తుంది కదా, షేప్ మీద క్లిక్ చేయండి. షేప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక కార్నర్స్ కొద్దిగా సర్కిల్ షేప్ వచ్చిన ఉన్నాయి కదా, ఇక సెకండ్ది దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇది కొంచెం జూమ్ చేయండి ఫోటో అనేది ఈ రకంగా. జూమ్ చేసిన తర్వాత కొద్దిగా ఈ లైన్ మీద తెచ్చుకోండి. ఈ లైన్ మీద తెచ్చుకున్న తర్వాత
సరిపోయింది ఓకే బాగుంది అనుకుంటే కనుక బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమంటే కనుక మీరు బ్యాక్ చేయండి. మీరు బ్యాక్ చేసిన తర్వాత ఈ ఫోటో సైజ్ కానీ చదువు శక్తి అన్నీ సరిపోయి కాకపోతే ఫోటో కొంచెం కింద దిగాలి. ఎలాగా అంటే ఇక్కడ ఫోటో మీద బ్యాక్ చేసిన తర్వాత క్రాపింగ్ మీద క్లిక్ చేయండి. క్రాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది కొద్దిగా కిందకి డ్రాగ్ చేయండి. చదువు ఎఫెక్ట్ అనేది కొద్దిగా తగ్గించండి సరిపోతుంది. ఫోటో వరకు తగ్గించండి సరిపోతుంది. దాని తర్వాత ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక నేమ్ అనేది ఈ ఫోటో పక్కనే ఉంది యాక్చువల్గా. సో మనకి కొద్దిగా ఇదే లైన్ ఇలాగా కొద్దిగా ట్రాక్ చేద్దాం ఈ రకంగా. నెక్స్ట్ ఇది బాగా ఉంది అంటే కనుక ఇక లెఫ్ట్ సైడ్ ఫోటో ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేయండి. అంటే నెక్స్ట్ మిగిలిన టెక్స్ట్ కూడా ఉన్నాయి కదా అంటే మీకు చూపించాను చూడండి. నెక్స్ట్ నేమ్ అయిపోయిన తర్వాత టైమ్ డేట్ ఇంకా కమాండ్ ఎంజాయ్ ఉంది కదా, ఇది ఇవి కూడా యాస్టిక్స్ క్రియేట్ చేసుకొని సరిపోతుంది. నేను ఇవి క్రియేట్ చేసిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, మీ టెంప్లెట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ లైవ్ అనేది డిలీట్ చేసేయండి. టెక్స్ట్ లైవ్ డిలీట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద ప్యాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద ప్యాచ్ చేసిన తర్వాత మీ ఇన్విటేషన్ అనేది ఎంత డ్యూరేషన్ పెట్టాలనుకున్నా అంత డ్యూరేషన్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయండి. నేను 30 సెకండ్స్ అనేది పెడతాను అనుకుంటున్నాను. ఈ రకంగా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ లేయర్ కొద్దిగా జూమ్ చేయండి ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం క్యాప్చర్ చేసాం కదా ఇందాక పిక్చర్ అనేది అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ రిప్లేస్ చేసుకుంటూ ఎఫెక్ట్స్ అనేది ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ పైన మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకున్న టెంప్లెట్స్ ఏ ఫైల్లో సేవ్ అయినా ఆ ఫైల్ మీద ఓపెన్ చేయండి. ఆ ఫైల్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత టెంప్లెట్ మీద యాడ్ చేయండి. టెంప్లెట్ మీద యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది కదా రైట్ సైడ్, ఈ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి సెట్ చేయండి. కొంచెం పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ అంటుంది కదా, స్కేల్ వచ్చి కొద్దిగా జూమ్ పెట్టుకోండి ఈ రకంగా. సెంటర్ డాట్ నుంచి సెకండ్ డాట్ అది కానీ ఇది. దాని తర్వాత ఇక్కడ మీ లేయర్ అనేది కొద్దిగా ఫ్రంట్కి మూవ్ చేయండి. 0.5 సెకండ్స్ దగ్గరికి 0.5 సెకండ్స్ దగ్గరికి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అది లాక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 0.7 సెకండ్స్ దగ్గరికి దీన్ని ఇక్కడ 0.7 దగ్గరికి పెంచండి. దాని తర్వాత ఇదేనా లాస్ట్కి సెట్ చేయండి. లాస్ట్కి సెట్ చేసిన తర్వాత మళ్ళీ మార్క్ చేయండి. అది మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ డాట్ నుంచి సైడ్ డాట్ ఉంది కదా, అంటే కదా ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, ఈ రకంగా మూవ్ చేయండి. నెక్స్ట్ ఇది సేవ్ చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ అసలు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత అసలు ప్లే చేసేయండి. ఈ రకంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్నే మీరు డూప్లికేట్ చేసుకొని సరిపోతుంది. డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇది మీరు నెక్స్ట్ ఫోటో ప్లేస్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ లేయర్ మీద ట్యాచ్ చేయండి. ఈ లేయర్ మీద ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ మీద క్లిక్ చేయండి. రీప్లేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ మీ ఫైల్ సెకండ్ ఇమేజ్ మీద సెకండ్ ఇమేజ్ మీద ట్యాచ్ చేయండి. సెకండ్ ఇమేజ్ మీద ట్యాచ్ చేసిన తర్వాత ఇది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ మూవ్ చేయండి. మీ లేయర్ దగ్గరికి మూవ్ చేసిన తర్వాత రీప్లేస్ ఇమేజ్ థర్డ్ పిక్. ఈ రకంగా మీరు మీ ఎన్ని లేయర్స్ క్రియేట్ చేసామో అన్ని లేయర్స్కి సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఓకే, నేను అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, మనం తయారు చేసుకున్న లేయర్స్ అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా, అది మీరు కట్ చేసేయండి.
నెక్స్ట్ ఉంటే కనుక ఎలాగా అంటే ఇక్కడ లేయర్ని ట్యాచ్ చేయండి. లేయర్ని ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ట్రిమ్ అండ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ రైట్ ఉంది కదా, ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ ఎఫెక్ట్కి సంబంధించిన లింక్ అనేది కదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ పైన మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ పెడుతున్నారో ఆ ఫైల్ మీద ఓపెన్ చేయండి. ఆ ఫైల్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 31 సెకండ్స్ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్కి ట్రాక్ చేయండి. లెఫ్ట్ సైడ్ పైన కార్నర్కి ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా ట్రాక్ చేయండి. ఇలా ట్రాక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ కొద్దిగా పైకి స్వాప్ చేయండి. పైకి స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ ఉంటుంది కదా, క్రోమా కీ మీద ట్యాప్ చేయండి. క్రోమా కీ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇంకేమైనా కావాలనుకున్నా కనుక కలరైజేషన్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఉన్నాయి ఈ రెండు ద్వారా నేనైతే 50 వస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇది మన లేయర్ వచ్చి 29 సెకండ్స్, ఈ గ్రీన్ స్క్రీన్ లేయర్ వచ్చి 30 సెకండ్స్. సో మనకి లాస్ట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ మీద ట్యాప్ గ్రీన్ స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అసలు ట్రిమ్ అండ్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ అండ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ రైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత నేను మీకు ఒక క్లౌడ్ టెంప్లెట్ లింక్ అనేది ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే మీరే మీద క్లిక్ చేయండి. మీరే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ క్లౌడ్ ఏ ఫైల్లో సేవ్ చేసినా ఆ ఫైల్ మీద ఓపెన్ చేయండి. ఆ ఫైల్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు క్లౌడ్, ఈ క్లౌడ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇంటూ నొక్కేసేయండి. ఇంటూ నొక్కిన తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలాగా కిందకి పెడుతుంది. కొద్దిగా ఇంకొద్ది జూమ్ చేయండి. జూమ్ చేసి కొద్దిగా కిందకి పెడుతుంది. ఈ రకంగా దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ రొటేషన్ దీన్ని పట్టుకొని ఇలా రొటేట్ చేయండి. కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు 2 ఫింగర్స్తో కూడా మేనేజ్ చేసేయగలను పర్లేదు అనుకుంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ శాంపుల్ చూసుకొని ఈ రకంగా పెట్టుకోండి. ఇంకొద్దిగా బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది కనుక ఇంకొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని శాంపుల్ చేసుకోండి సరిపోతుంది. కింద లేయర్ని కూడా కొద్దిగా పైకి పెట్టుకోండి. అలా పై లేయర్ని కూడా కొద్దిగా పైకి సెట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ లేయర్ అని యాడ్ చేసాం కదా, నేమ్ లేయర్. అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ సేమ్ డౌన్ లేయర్ అండ్ అప్ లేయర్ కూడా సేమ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సేమ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ప్లస్ యాడ్ చేసిన ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసిన తర్వాత పొజిషన్ వై ఉంది కదా, పొజిషన్ వైని 410 దగ్గరికి సెట్ చేసుకోండి. 410.1 ఇంకేంటి 410.1. ఓకే, సేమ్ ఇక్కడ సెకండ్ లేయర్ కూడా ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రివర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే అది రొటేట్ చేసాం కాబట్టి -లో చూపిస్తుంటుంది. ఇక ఈ రకంగా పొజిషన్ వైని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోండి. రేదో 410కి. ఓకే, ఇది లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మొత్తం ఈ క్లబ్ అనేది పైకి సెట్ చేసుకోండి. మొత్తం క్లబ్ అనేది కనిపించుకుంటూ అయిపోవాలి ఇన్విజిబుల్గా. ఇక ఈ రకంగా నెక్స్ట్ కింద దానికి కూడా సేమ్ అలాగే చేయండి. మీకు ఓన్లీ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ దగ్గర మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత నుంచి ఈజీ, ఎందుకంటే మీరు డూప్లికేట్ చేసుకోవాలి, ఇంకేముంది అందుకొని చేసి. నేను ఫస్ట్ 2 ఫ్రేమ్స్కి నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేసి. ఇక ఫస్ట్ టైం ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇలా ఇక్కడ సెట్ చేయండి. నెక్స్ట్ పైది కాపీ చేసుకోండి. పైది 3 డాట్స్ డూప్లికేట్ సేమ్ ఇందాట్లాగే ఇది కూడా. మీకు ఇలాగైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది చెక్ చేసుకోవడానికి. ఇక ఈ రకంగా డూప్లికేట్ చేసుకోవాలి. మనకి ఇది చేసి అని చెప్తాను, ఎందుకంటే మనకి ఈ లేయర్స్ అనేది తక్కువ వచ్చాయి, అందుగురించి లేయర్ సైజ్ అనేది లేదంటే ఈ లేయర్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. అందులోకి ఇక పై లేయర్ ఉంది కదా, పై లేయర్తో ఈక్వల్గా నేను నీట్గా సెట్ చేసిన తర్వాత నేను మీకు మరి రికరింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇవి లేయర్స్ అనేవి నీట్గా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ముందు ఈ లేయర్స్ అనేది డూప్లికేట్ చేయాలి. ఎలాగంటే ఈ లేయర్ మీద టచ్ చేసి ఇది కదా, దీని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మధ్య మధ్యలో మీరు ఇలా స్లోగా డ్రాగ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది ఏ లేయర్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ లేయర్ ఉంటుంది కదా, అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఈ రకంగా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఈ రకంగా వచ్చింది కదా. ఇది అన్ని లేయర్స్కి ఇదిగా సేమ్ ఇదే ప్రాసెస్ యాడ్ చేసేసేయండి. నేను అన్నీ యాడ్ చేశాక మరి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత నేను మీకు ఒక ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ ఉంటుంది, అది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత అది వీడియో ఫార్మాట్ కాబట్టి వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏ ఫైల్ అయితే ఉంటుందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక రైట్ సైడ్ ఇక్కడ వైట్ కలర్ బ్లాక్ కలర్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఫాలో చేయండి. కొద్దిగా ఫాలో చేసిన తర్వాత ఓకే ఇది ఉంటుంది. దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్ కార్నర్ పైన పెట్టండి. రైట్ సైడ్ కార్నర్ పైన పెట్టిన ఫుల్ స్క్రీన్ కింద డ్రాగ్ చేసేయండి. వీలైతే ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి, బాగుంటుంది. వీలైతే కొద్దిగా సెంటర్లో ఉన్నట్టుగా కూడా చూసుకోండి. అలాగే ఇంకొంచెం పెద్ద చేయండి. ఓకే ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉన్న తర్వాత ఇక రైట్ సైడ్ ఆప్షన్స్ని పైకి స్వాప్ చేయండి. పైకి స్వాప్ చేసిన తర్వాత ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్వాప్ చేయండి. పైకి స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అని ఉంది కదా, లైట్ మీద క్లిక్ చేయండి. లైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ముందుకు స్వాప్ చేయండి. కొద్దిగా ముందుకు స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయి కదా, క్లౌడ్స్ అనేవి రెండు కూడా ఫ్రంట్కి తెచ్చుకోండి. ఎలాగంటే క్లౌడ్ మీద క్లిక్ చేయండి. క్లౌడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అంతగా బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ క్లౌడ్ కూడా సేమ్ అలాగే చేసేసేయండి. రెండు క్లౌడ్స్ కూడా ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి స్టార్టింగ్ లేయర్ అనేది. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మనం వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, ఇక ఈ లాస్ట్ లేయర్ అనేది దీన్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి వేరే మొత్తానికి. మిగిలిన లేయర్స్ని ఎలా డూప్లికేట్ చేస్తామో ఇది కూడా అలాగే డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, మొత్తం వీడియో అంతటికి డూప్లికేట్ చేసిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, అన్ని లేయర్స్కి అనేది ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కదా ఇక దీన్ని మనం కట్ చేయాలి. అంటే మన బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద టచ్ చేసిన తర్వాత ఇది ఎక్కడ టైం అవుతుంది అక్కడ వరకు వస్తుంది.
దాని తర్వాత మీ ఎక్స్ట్రా లేయర్ ఉంది కదా ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్, దీని మీద ట్రాప్ చేయండి. ఈ లేయర్ మీద ట్రాప్ చేసిన తర్వాత ఇది ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ స్ప్లిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లే చేయండి. ఓకే, అన్ని లేయర్స్లోనే మీ క్లౌడ్స్ అనేవి ఈ రకంగా బ్యాక్ ఉంటే కనుక ఫ్రంట్కి తెచ్చుకోండి. అన్నిట్లోనే ఇంక డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఫ్రంట్గా ఉంది. సో అన్నిట్లోనే క్లౌడ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్కి తెచ్చుకోవాలి ఈ రకంగా. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కావాలనుకున్న కనుక ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అదే యాడ్ చేయాలి. అంటే మీ కైన్ మాస్టర్ అది ఉండదు, కైన్ మాస్టర్ అసిస్ట్ అని ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. అది ఎలాగా అంటే ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ ఉంటుంది కదా, స్టిక్కర్స్ మీద యాడ్ చేయండి. స్టిక్కర్స్ మీద యాడ్ చేసిన తర్వాత ఇక మీరు లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ మోర్ అని ఉంటుంది కదా, గెట్ మోర్ మీద క్లిక్ చేయండి. గెట్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది సిస్టర్. ఇక్కడ రైట్ సైడ్ పైన మై పక్కన సర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సిఐఎన్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ ఈ ఫార్మ్స్ అన్నీ వచ్చాయి. దీంట్లో కొద్ది బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ కదా ఇది, దీని మీద ఓపెన్ చేయండి. ఇక్కడ సినిమాటిక్ ఫ్రేమ్స్ అని ఉంది కదా, దీని మీద డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుంది కదా సినిమాటిక్ ఫ్రేమ్స్ అని చెప్పేసి, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కదా రెడ్ వైట్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఏం లేదు, ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, 2 ఫింగర్స్తో ఇలా స్లైడ్ చేయండి దగ్గరికి. ఇలా స్లైడ్ చేసిన తర్వాత ఇలాగ మీకు లేయర్స్ అనేవి దగ్గరగా కంప్రెస్ అవుతాయి. దగ్గర కంప్రెస్ అయిన తర్వాత అసలు మీ ఈ లేయర్ని ట్యాప్ చేయండి. లేయర్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. మీ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టీ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా చిన్నగా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా పెద్ద చేసుకొని సరిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఫుల్ స్క్రీన్ వేసుకోండి. ఫుల్ స్క్రీన్ వేసుకున్న తర్వాత ఇక ఈ రకంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీ వీడియోకి ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి. మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అని కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా మ్యూజిక్, షార్ట్ మ్యూజిక్ అనేసి ఇవన్నీ పైకి సెట్ చేయండి. పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్స్ ఉంటుంది కదా, ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఎన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ ఫోల్డర్లో మీ ఆడియోని పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. మీ ఫోల్డర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది రైట్ సైడ్. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ మీద ట్యాప్ చేయండి. సాంగ్ మీద ట్యాప్ చేయగా ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్ ఐకాన్ ఉంది కదా, ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద టైప్ చేయగా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ పైన ఎంటర్ ఉంది కదా, ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆడియో ఎన్ని అవుతుంది అనేది ఎనేబుల్ చేసుకోండి. 2 సెకండ్స్ పెట్టుకోండి చాలు. అలాగే వీడియో మీద ట్యాప్ చేయండి. వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఫెయిల్ అవుతుంది కదా, ఇది ఎనేబుల్ చేసుకొని 2 సెకండ్స్ పెట్టుకొని చాలు. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ లాంగ్ హోల్డ్ చేస్తే కనుక ప్రివ్యూ మోడ్లోకి వెళ్తుంది. ఒకవేళ జస్ట్ ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీకు ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. అంటే లైక్ నేను మీకు చూపిస్తాను చూడండి, లాంగ్ ప్రెస్ చేసి చూపిస్తాను. ఇక మీకు ఆడియో అనేది మ్యూట్ చేస్తున్నా, ఇక లాంగ్ ప్రెస్ చేస్తున్నాను కదా, ఇలా ఉంటుంది ప్రివ్యూ మోడ్ అనేది. మరి ఇక్కడ బ్యాక్ బటన్ ట్యాప్ చేస్తే కనుక బ్యాక్ ఇక్కడ వస్తుంది. బ్యాక్ వచ్చినాక కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది. ఒక మీకు ఇది మీరు పాజ్ మీద ట్యాప్ చేసాక పాజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మోస్ట్ కంపాటబుల్ H264 అని చెప్పేసి దీన్ని మీద చేంజెస్ ఏం అవసరం లేదు. ఇది కొంచెం నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ రెజల్యూషన్ ఫ్రేమ్ రేట్ కావాలి అనుకుంటే కనుక చేంజ్ చేసుకోండి.
నేను రికమెండ్ చేసేది FHDR అబోవ్ రికమెండ్ చేస్తాను. అంటే 1080p కంటే ఎక్కువగా రికమెండ్ చేస్తాను. కానీ మీరు చేసింది జస్ట్ గ్రీటింగ్స్ కాబట్టి 1080p సరిపోతుంది మీ మొబైల్కి. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ అనేది మీ మొబైల్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందో అంతా పెట్టుకోండి. నా మొబైల్ 60 వరకే సపోర్ట్ చేస్తుంది, 60 పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ బిట్ రేట్ వచ్చి 10 పెట్టుకోండి, సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ వీడియో కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో అనేది చూపిస్తుంది అబౌట్ 37 MB అని చెప్పి. దానికంటే ఎక్కువ అవ్వచ్చు, లేదంటే తక్కువ అవ్వచ్చు, లేకపోతే 37 MB అని చూపించేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో అనేది సేవ్ అయిపోయి నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఓకే, వీడియో అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఫైల్ మేనేజర్కి వెళ్ళి ఒకసారి రివ్యూ అనేది చెక్ చేసుకోండి. క్లోజ్ చేసేయండి క్యాన్ మాస్టర్ అనేది. క్లోజ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్ సెన్స్ కానీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూవీస్ అని ఉంది కదా, మూవీస్ అనేది ఓపెన్ చేయండి. మూవీస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ అని చెప్తుంది ఒక ఫైల్, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా 458 13th March 4:58 PM అని చెప్పేసి ఉంటుంది కదా ఫైల్. ఇక టైం చూడండి 5 PM అయింది. అదే 9 దాకా మనం అప్లోడ్ చేసిన ఫైల్ ఇది కానీ ఇదే. దీనిలో ట్యాప్ చేయండి. నేను మీకు జస్ట్ 3 seconds ఆడియో మాత్రం ఎంటిస్తాను. ఓకే, నేను ఫుల్ వీడియో చూపించలేదు. ఎందుకు అంటే నాకు ఆపరేట్స్ అయినా వేరే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని నేను చెప్పేసి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూద్దాం అనుకుంటే కనుక నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయగలరు. నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది కొంచెం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకునే కనుక వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియోలో యూస్ చేసిన టెంప్లెట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలి అనుకునే కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, అలాగే నేను యూస్ చేసిన కైన్ మాస్టర్ లింక్ మీకు కావాలి అనుకునే కనుక నా టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకైనా ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలి అనుకునే కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే లైక్ చేసిక యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా ఏసీగా మల్టిఫైషన్స్ వాళ్ళది సోషల్ మీడియా సైట్స్ అండ్ వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలి అనుకునేదిగా వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న గేమ్లో వచ్చి షాడో ఫైర్ టు ఫైనల్ ఛాప్టర్ అని చెప్పి రీసెంట్గా అప్లోడ్ చేశాం కదా, దాని తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్. ఓకే, సో మీరు వీడియో ద్వారా బర్త్డే గ్రీటింగ్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కానీ ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఎవరు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.